సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదొన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం పదాలతో కవిత అనే అంశానికి ప్రేమ ప్రయాణం అనే కవితకు ఉన్నత స్థానాన్ని కల్పించిన గురువర్యులకు నమస్సులు. కవిత: పరవశించిన మనసులో తొంగిచూచిన భావాలు కురుస్తుంటాయి చిరుజల్లులై, విరుస్తుంటాయి హరివిల్లులై. తడిసిన ప్రతి చోట మొలుస్తుంది పూల మొక్క, ఆ పూల పరిమళాలే దిద్దుకుంటాయి అక్షర రూపాలు. విహారినవుతాను ఆ పూల వనంలో, రెక్కలు లేని సీతాకోక చిలుకల. కాగితాల కొలనులో పరుచుకుంటాను భావన తామర తంపరను మౌనిలా. నిండిన ఆ పూల బుట్టతో ఒంటరి పిట్టలా నిలుచున్న నాకు నీ సహవాసం సుమధుర హాసమే. ప్రతిమాసం ఇక మధుమాసమే. రెండు మనసుల మథనంలో చిలకరించిన ఆనంద సందోహం మన జీవన గమన విహారంలో అల్లి అలరారద మమతాహారం. నమస్కారం. నేటి కవిత సమూహానికి స్వాగతం. నా పేరు కానుకొలను వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. నా పదాల కవిత: మనసు అందాల బృందావనం, తలపులే విరిసిన కుసుమాలు, వెదజల్లు సుగంధ సువాసనలు, మంచితనమే ఎరువుగా వాడితే. చిరుజల్లుకు పుడమి పులకరించి, విత్తనమే మొలకెత్తిన చందము, చిరునవ్వుకు మనసు వికసించి, స్నేహ సౌభ్రాతత్వము పెంచును. వ్యక్తిత్వమే పూలవనము, రక్షించుకోవాలి వనమాలి నీవై. విశ్వాసమే పెట్టుబడిగా పెట్టిన జీవితమే నందనవనమగును. సజ్జనుల సహవాసము ఉంటే వికసించే వ్యక్తిత్వ కుసుమము, తోటివారికి పంచు మమతలహారం, తిరిగి లభించు తీయని మమకారం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీరెళ్ళ సీతాలక్ష్మి. నేటి కవిత: పదాలతో కవిత అంశానికి గాను నా కవితా శీర్షిక మమతల హరివిల్లు. పూలవనంలో సుందర దృశ్యం, ఆనందం పోగు చేసి అల్లుకున్న అనురాగ సౌధం, పచ్చదనం నింపుకొని తలలూపుతూ మైమరిచి ఉన్న వేళ మనసు నిండా నింపుకున్న సంతోషం. మట్టితో సహవాసం చేస్తూ ఎదిగి ఎదిగి చెట్టు చుట్టూ చుట్టుకొని ఆకుపచ్చ రంగు వస్త్రం కట్టినట్లు మమతల హారం పెట్టి సుగంధాలు వెదజల్లుతూ విరబూసిన పారిజాత సుమాలు, చిరుజల్లులై కురిసి భూమిని ముద్దాడి విరబూసిన పారిజాత సుమాలు చిరుజల్లులై కురిసి భూమిని ముద్దాడి, గుడిలో జడలో వాలి మట్టి ఒడిలో జతగూడి మురుస్తూ మహిలో మెరిసిన సింధూరం. మట్టి ఒడిలో జతగూడి మురుస్తూ మహిలో మెరిసిన సింధూరం. మానవజాతికి ఆదర్శం. ఉన్న కొంతకాలమైనా మంచితనం సుగంధాలు వెల్లివిరియాలని. మానవజాతికి ఆదర్శం. ఉన్న కొంతకాలమైన మంచితనం సుగంధాలు వెల్లివిరియాలని. నమస్కారం. నేటి కవితా సమూహానికి నా నమస్మాంజలు.
నా పేరు చిల్క భాస్కర్. నా కవిత శీర్షిక కొత్త పొద్దు. పూలవనములో విరబూసిన పూలు, పుట్టెడు పున్నమి వెలుగుల అనురాగాలు, పట్టలేని సంతోషాలతో పుట్టింటికొచ్చాయి. పట్టలేని సంతోషాలతో పుట్టింటికొచ్చాయి. పూల బతుకమ్మ పూజలందుకున్నాయి. పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన ఆడబిడ్డలకు అమ్మోళ్ళింటి నుంచి అన్నదమ్ముల ఆహ్వానం అంది. బతుకమ్మ పండుగకు బంధువుల మది మెడన మమతల హారం ధరించింది. 9 రోజులు సహవాసముతో తంగేడు గునుగు గన్నేరు అడవి పూలతో తటాకములో తట్టుకున్న కాలుష్యములను, తమలో దాగిన కల్మషాలను, తటాకములో తట్టుకున్న కాలుష్యమును, తమలో దాగిన కల్మషాలను పల్లె తొలగించుకుంది. బతుకమ్మ పూల మాదిరి ఒద్దికగా ఒక్కటయి బంధువర్గం ఆనంద చిరుజల్లులలో మనసు తడిసి మురిపాలతో మురిశాయి. బంధువర్గం ఆనంద చిరుజల్లులలో మనసులు తడిసి మురిపాలతో మురిశాయి. ముప్పొద్దులా ముచ్చటలాడి కొత్త పొద్దైనాయి. ముప్పొద్దులా ముచ్చటలాడి కొత్త పొద్దైనాయి. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా కవిత శీర్షిక నిత్య ప్రమోదం. మనోవనంలో కురిసే ఊహల చిరుజల్లులు, తడిపిన ఆత్మవిశ్వాసపు మడి, ఆశల సుమాలు విరిసిన పూలవనం. నిరాశల నిరీక్షణలు నిర్దాక్షిణ్యంగా కాలాన్ని చేజారుస్తూ న్యూనత అగాధంలో పడదోస్తాయి. నిరంతర జీవన పయనంలో ఆత్మసాక్షితో సహవాసం చేసినప్పుడే చేరువ చేస్తుంది గమ్యాన్ని చేర్చే దారులను. నడిచిన బాటలే కాగలవు నవచైతన్యపు ఉషోదయాల మేల్కొల్పు. నవచైతన్యపు ఉషోదయాల మేల్కొల్పు. అంతర్లీనమైన నిశ్శబ్దపు నిశ్చయం, జయాపజయాలకు వెరువని స్థైర్యం, రాగద్వేషాలకు చెక్కు చెదరక అనుభూతులు అల్లిన మమతల హారం. జీవన ప్రయాణం ఒక నిత్య ప్రమోదం. ధన్యవాదాలు. దారస్నేహలత, గోదావరిఖని. అందరికీ శుభ సాయంత్రం. నేటి కవిత సమూహాధినేతలకి, సహ సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పదాలతో కవిత అన్న అంశానికి అక్టోబర్ 1వ తారీఖు నాడు ఇచ్చిన పదాలు మనసు, చిరుజల్లు, పూలవనం, మమతలహారం, సహవాసం. దీనికోసం నేను సమర్పించిన కవిత మొహమాటమేలా ఇక. మనసు అంతా నువ్వే నిండాక, హృది నిండా నీ వలపే ఉన్నాక, మనసులో చోటిచ్చాక మొహమాటమెందుకిక, ఆలస్యం చేయకిక, నిమిషం ఆలోచించక, ఏమాత్రం సందేహించక, పరిణయానికి పాదం కదలాలిక. మనసంతా నువ్వే నిండాక, హృది నిండా నీ వలపే ఉన్నాక, మనసులో చోటిచ్చాక, మమతల హారం మన నిశ్చితార్థమిక. కదులు ముందుకు అడుగు తడబడక, చూస్తావెందుకు ముందు వెనక, క్షణ కాలయాపం చేయక, కౌగిట నన్నే బంధించుకోయిక. మనసంతా నువ్వే నిండాక, హృది నిండా నీ వలపే ఉన్నాక, మనసులో చోటిచ్చాక, విభునిక వేధించక, ఈ సహవాసం ఎన్నడు వీడక. చూస్తావెందుకు పెనవేసుకోక, కదులతలా అల్లుకోక, అధరామృతాన్ని అందించగా, బిడి కౌగిల్లో బంధించగా, పూలవనం మనకు పానుపు కాగా, కమ్మని కౌగిట కరిగి నీరైపోగా, నీ చెలిమిలో చల్లగా సేదతీరగా, చిరుజల్లు మల్లెపూలై కురువగా. స్వస్తి. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి, ఊరు బెంగుళూరు. ఈనాటి దృశ్య కవితా గాన లహరిలో నా కవిత శీర్షిక పెళ్ళుబికిన ప్రేమ. శీతోష్ణ స్థితుల సమతూకపు శరత్కాలపు నింగిలో ఉల్లాసకర సమీరంతో సహవాసం చేసిన నీలిమబ్బు సంతసాన చిరుజల్లు కురిపించింది. ఒడిదుడుకులు గడిచిన స్థితప్రజ్ఞత మందహాసంతో పూలవనమై వెళ్ళి విరిసింది. మనసు మానవత్వపు పరిమళాలను ఆస్వాదించింది. ప్రశాంత విశ్రాంత చిత్తంలో పెళ్ళుబికిన ప్రేమ భావన అనుబంధాల విలువల ఆనవాళ్లను నెమరు వేసుకుంది. పరివారానికి, బంధుమిత్రుల బలగానికి మమతలహారాల వంతెనలు వేసి బతుకు గుమ్మానికి శుభకర తోరణాలు కట్టుకుంది. నాకు ఈ కవితను చదివే సదవకాశాన్ని కల్పించినటువంటి గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి, అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి, ఈ కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి లక్ష్మీ పద్మజ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తోటి కవిమిత్రులందరికీ శుభాభినందనలు. స్వస్తి. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.